ఇటు మీడియాతో సిపి ఆనంద్ లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. కొంతమంది ఈ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టుడేస్ ఇన్కమ్ 25% is really good. The income of 1.5 crore I can't imagine, thanks to the professor for everything అని వీళ్ళు పెట్టడం ఇవన్నీ ఫేక్. దయచేసి మేము ఈసారి ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము. మీ సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతే ఇక ఎవరు ఏం చేయలేరు. దయచేసి ఇది గుర్తించండి. డియర్ ఇన్వెస్టర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. విత్ ద మార్కెట్ క్లోజ్ అవర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా. దెన్ దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీస్ ఒఫీషియల్గా సెబీ నుంచి వచ్చినట్టు. ఇదంతా ఫేక్. సెబీ ఎప్పుడు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు, కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ ఈ విధంగా. దెన్ డిపాజిట్ చూడండి, అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని. అతను చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసిందని ఫీల్ అవుతాడు. ఇదంతా ఫేక్. ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ. జస్ట్ అతన్ని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఛానల్ ఇదేంటి, ఛానల్ 1 ఛానల్ 2 అపారెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద యాప్. ఈ విధంగా అపారెంట్ ప్రాఫిట్స్ అంటే మీకు కనబడేటివి. సో ఇవన్నీ కూడా ఫేక్. విక్టిమ్స్ ల్యూర్డ్ త్రూ ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇటువంటివి ఏది కూడా మీరు లొంగొద్దని కోరుతా ఉన్నాను. ఇది ఆఫ్ చేసి స్లైడ్. ఇదే కేసులో మొదటిసారిగా మొహమ్మద్ జునేద్ అనే వ్యక్తిని పట్టుకోవడం, అతను క్రిప్టో కరెన్సీగా ఈ క్యాష్ అంతా ఏదైతే డైవర్ట్ అయ్యి వస్తుందో అది క్రిప్టో కరెన్సీగా మార్చడం అనేది అతను చేసే ఎంఓ అది. సో అతన్ని ఫస్ట్ టైం యూఎస్డిటి టెథర్ అనే క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది. ఇదే కేసులో క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా క్యాష్ కూడా పట్టుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఈ కేసు చాలా కీలకమైంది. దీంట్లో మన ఆఫీసర్స్ మధులత, వినయ్ కుమార్, ఎస్ఐ అభిషేక్ చాలా కష్టపడి పనిచేసి దీన్ని పట్టుకోవడం జరిగింది. మూడవ కేసు డిజిటల్ అరెస్ట్ కేసు. ఇది మన సిటీలో పేరుగాంచిన డాక్టర్ కపుల్. వీళ్ళు డీటెయిల్స్ చెప్పలేము, కానీ వారు కూడా దీంట్లో మోసపోయారు. టెలికాం డిపార్ట్మెంట్ నుండి వారికి ఫోన్ వచ్చింది. నేను టెలికాం డిపార్ట్మెంట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను, ఈ విధంగా మనీ లాండరింగ్ కేసులో మీరు ఇరుక్కున్నారు. స్కైప్ కాల్ని అంతా బెదిరించిన తర్వాత స్కైప్ కాల్గా కన్వర్ట్ చేసి ఢిల్లీలో ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి అక్కడ వారికి అతనికి యూనిఫామ్ ఈ విధంగా యూనిఫామ్ వేసి అతని పక్కకు ఇద్దరు ఆఫీసర్స్ని కూర్చోబెట్టి ఇది చూడండి మీరు దీంట్లో ఇది దేశ ద్రోహం, ఇది మీరు చేసింది, మీరు డాక్టర్స్ ఈ విధంగా ఎట్లా చేశారు అని వారిని భయపెట్టించడం. దాని తర్వాత వాళ్ళని నమ్మించడానికి ఒక ఫేక్ ఆర్డర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ గారి పేరు మీద ఒక ఫేక్ ఆర్డర్ కూడా తయారు చేసి వారికి పంపించారు కన్విన్స్ చేయడానికి. ఎంత దూరం పోతున్నారు చూడండి. ఫార్వర్డ్ చేసి ఇక దాని తర్వాత వాళ్ళు కొద్దిగా అరే ఇది నిజమే ఉండొచ్చు, ఏదైనా అంత చెప్తున్నారు, ఇంత యూనిఫామ్లో ఐపీఎస్ ఆఫీసర్లు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు చెప్తున్నారని భయపడ్డారు. భయపడిన తర్వాత ఇదంతా మీరు బయటపడాలంటే ఫస్ట్ మీరు మనీ డిపాజిట్ చేయాలి, రిటర్న్ చేస్తాము, మీరు మీ కేసు మీ పేరు క్లియర్ అయిన తర్వాత అదంతా రిటర్న్ చేస్తాము, మీరు భయపడకండి, ఇనీషియల్గా అయితే మీరు డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో లేకపోతే మీ భర్త మీ కొడుకు ఇద్దరు కూడా డేంజర్లో ఉన్నారు, వారు మళ్ళీ పోలీస్ ఏం చేస్తుందో మాకు తెలియదు, ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, ఈ విధంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమె భయపడి 3 కోట్ల విలువ గల ఎఫ్డీస్ని ఆమె ఒక 15 రోజుల పాటు ఆ ఎఫ్డీస్ అన్ని బ్రేక్ చేసి వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వారు అంతా ఇక ఈమె ద్వారా ఇంకేమో వచ్చే లేదని తెలుసుకున్న తర్వాత దాన్ని మూసేయడం, బ్లాక్ చేయడం అదంతా జరిగింది. వారంతా అప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరికి వస్తే కేసు నమోదు చేసుకున్నాము,
దీంట్లో టీం వెళ్ళింది. మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీము ఎస్ఐ మహిపాల్, మహేశ్వర్ రెడ్డి హెచ్సి టీసీస్ ఒక పెద్ద టీం అక్కడ వెళ్ళి హర్పాల్ సింగ్ గుజరాత్లో, అహ్మదాబాద్ గుజరాత్లో హర్పాల్ సింగ్ మరియు సయ్యద్ అయూబ్ భాయ్ వీరిద్దరు సూత్రధారులు, వీరిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ కేసుల్లో అరెస్ట్ చేయడం అనేది చాలా తక్కువ, ఇది రేర్ కేసెస్ అన్నమాట. వీరిని పట్టుకుని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ వారెంట్స్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మొబైల్ ఫోన్స్ 2, డెబిట్ కార్డ్స్ 4, చెక్ బుక్స్ 1, ఈ విధంగా ఆ మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం నోటీస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ఆర్బీఐతో సమన్వయ మీటింగ్ జరిగింది. క్వశ్చన్